ఫిబ్రవరి నెల 21, 22, 23 తేదీల్లో కన్యా రాశి వారికి అదృష్టయోగం తెలిస్తే మీరు ఎగిరి గంతేస్తారు. ఊహించని రాజయోగం మీరు మట్టిని పట్టుకున్న బంగారం వలె మారబోతూ ఉంది. ఫిబ్రవరి నెల 21, 22, 23 తేదీల్లో కన్యా రాశి వారికి ఎటువంటి అదృష్టయోగం కలగబోతుంది, వీరి జీవితం ఏ విధంగా మారబోతుంది, వీరికి ఎటువంటి రాజయోగం కలగబోతుంది అన్నీ కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని విసుగు చెంది ఉన్నారా? మీలో చాలామంది తెలిసిన గురువుగారు ఎవరైనా ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు కదండి. శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం సిద్ధాంతి గారు ఎటువంటి సమస్యలకైనా చిటికలో పరిష్కారం చూపిస్తున్నారు. ప్రేమ సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, అనుకున్న పనులు కాకపోవడం, నమ్మిన వారు దూరం కావడం, ఇలా ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చెబుతున్నారు. గురువుగారి ఫోన్ నెంబర్ 9515466718. ప్రేమ సమస్యలకి, భార్యాభర్తల సమస్యలకి ప్రత్యేకమైన పూజల ద్వారా పరిష్కారం చూపిస్తున్నారు. నమ్మకంతో గురువుగారికి కాల్ చేసి మీ సమస్యలకి పరిష్కారం పొందండి. దూరంగా ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా జాతకం చెబుతున్నారు. అంతకన్నా ముందు మీరు ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి కన్యా రాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం. కన్యా రాశి వారికి ఈ సమయం ప్రారంభించిన పనులలో చాలా మంచి ఫలితాలు అయితే పొందుతారు. అనుకూల వాతావరణం మీకు తోడ్పడుతుంది. తృతీయ చంద్రబలం అనుకూలంగా ఉంటుంది. ఇష్టమైన వారితో స్నేహం ఆహ్లాదకరంగా మారుతుంది. శ్రీ విష్ణు ఆరాధన మీకు శుభప్రదం. శుభయోగాలు పుష్కలంగా ఉన్నాయి. మీ రంగాల్లో చాలా గొప్ప ఫలితాలు సాధిస్తారు. కాలం సంపూర్ణంగా సహకరిస్తుంది. అభివృద్ధి కోసం చేసే పనులు మీకు చక్కటి విజయాన్ని అందిస్తాయి. వ్యాపారంలో లాభాలు ఉన్నాయి. తోటివారి సహకారం బాగా అందుతుంది. ఆటంకాలు అనేవి కలగవచ్చు కనుక జాగ్రత్త. మిమ్మల్ని అభిమానించే వారు పెరుగుతారు. ఆర్థికంగా ఒక మెట్టుపైకి ఎదుగుతారు. కుటుంబ వాతావరణం చాలా అనుకూలంగా ఉంటుంది. పెద్దల ఆశీర్వచనాలు ఉంటాయి. ప్రశాంతమైన జీవితం మీకు లభిస్తుంది. శ్రీ లక్ష్మీదేవి ఆరాధన మీకు అన్ని విధాలుగా కూడా శుభప్రదమైన మార్పులు అయితే కలిగిస్తుందని చెప్పడంలో కూడా అసలు సందేహం అయితే కనిపించడం లేదు. ఈ కన్యా రాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి, 2025 వీరికి ఏ విధమైన పరిణామాలు అయితే వీరు చూడబోతూ ఉన్నారు కూడా మనమైతే ఇప్పుడు తెలుసుకుందాం. కన్యా రాశికి చెందినటువంటి వారికి ఈ ఏడాది బృహస్పతి గ్రహ అనుగ్రహం కారణంగా మీకు డబ్బు కొరత అనేదే ఉండదు. పదవింట్లో బృహస్పతి సంచారం మీ రంగంలో ప్రమోషన్ మరియు ఆదాయ వృద్ధి సంకేతాలను తెస్తుంది. మీ యొక్క ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఈ సంవత్సరం మీరు మంచి ప్రమోషన్ కూడా పొందవచ్చు. మీ ఆదాయ వనరులు పెరుగుతాయి. కొత్త ఉద్యోగం కొరకు చూస్తున్న వారికి ఈ సంవత్సరం వారు కోరుకున్న ఉద్యోగం మీకు లభిస్తుంది. మార్కెటింగ్, మీడియా మరియు అమ్మకాలతో సంబంధం ఉన్న వ్యక్తులు ఈ సంవత్సరం ప్రయోజనం చేకూరుస్తుంది. ఈ సంవత్సరం మీ యొక్క జీవితంలో అత్యంత చిరస్మరణీయమైన సంవత్సరాల్లో ఒకటిగా ఉంటుంది. మీరు మీ యొక్క వివాహ జీవితంలో సానుకూలంగా మరియు సంతోషంగా ఉంటారు. కుటుంబాన్ని విస్తరించాలని ఆలోచనలో ఉన్నట్లయితే కనుక ఈ సమయంలో తమ ఇళ్లలో ప్రతిధ్వనించవచ్చు కూడా. కేతువు 12వ ఇంట్లోకి సంచరించడం చేత మీ ఖర్చులు పెరగవచ్చు. మీరు కొన్ని రకాల మతపరమైన కార్యకలాపాల్లో పాల్గొనవచ్చు. మీరు అనేక విదేశీ పర్యటనలు చేయవచ్చు. మీరు చాలా డబ్బు సంపాదిస్తారు మరియు ఆ డబ్బును మంచి పనుల కొరకు ఖర్చు చేస్తారు. మీ తర్వాత మీరు మీ యొక్క కుటుంబ జీవితంలో చాలా సంతోషంగా ఉంటారు మరియు కుటుంబంలో సహకార వాతావరణం కూడా కలిగి ఉంటారు. ఈ కాలం మీ తండ్రి గారికి చాలా చక్కటి అనుకూలంగా ఉంటుంది మరియు తల్లి వైపు కుటుంబ సభ్యులు మీతో సంతోషంగా కాలాన్ని గడుపుతారు. ప్రేమలో ఉన్న జంటలు మీ యొక్క ప్రతిపాదనకు అంగీకరిస్తారు. ఈ సంవత్సరం యొక్క వివాహ జీవితానికి చాలా ఆరోగ్యంగా కూడా ఉంటుంది. వారు ఒకరితో ఒకరు చాలా సమయాన్ని గడుపుతారు. మీరు మీ యొక్క సంబంధానికి తగినంత సమయాన్ని ఇస్తారు. మీరు మీ యొక్క జీవిత భాగస్వామిని మీ హృదయపూర్వకంగా ప్రేమిస్తారు. ఈ సంవత్సరం దేవగురువు బృహస్పతిని పూజించడం ద్వారా మీరు ఎంతో ప్రయోజనాలు పొందుతారు మరియు మీ యొక్క పనులన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి ఈ సమయంలో నెరవేరుతాయి. ఈ రాశి వారి ప్రతి గురువారం గంధపు తిలకం వేయడం ద్వారా మీ రోజును ప్రారంభించండి. మీరు మీ యొక్క కెరీర్లో చాలా పురోగతిని చూస్తారు. ఇలా చేయడం ద్వారా మీరు ప్రతి దానిలో కూడా విజయం చేస్తారు. ఎవరిని కూడా మోసం చేయవద్దు లేదా ద్రోహం కూడా మీరు చేయకూడదు. కన్యా రాశికి చెందినటువంటి వారి కుటుంబాల్లో ఆనందం అయితే ఈ సమయంలో కనిపిస్తుంది. ఈ సంవత్సరం వ్యాపారవేత్తలకు కూడా చాలా బాగుంటుంది. మీ ప్రయత్నాలు మరియు పెట్టుబడులకు మీ జీవితంలో అపారమైన విజయాన్ని తెస్తాయి. మీ ఆదాయం అంతకు అంతా కూడా ఈ సమయంలో పెరగనుంది. మీకు మంచి ఆదాయ వనరులు కూడా ఉంటాయి. ఉద్యోగస్తులకి ఈ సంవత్సరం మంచి పెంపుదల లభిస్తుంది. కార్యాలయంలో పురోగతి ఉంటుంది. భాగస్వామ్యులతో ప్రారంభించిన పని మీకు చాలా మంచి ఫలితాలు తెస్తుంది. ఆర్థికంగా ఈ సంవత్సరం కన్యా రాశి వారికి చాలా ప్రోత్సాహకరంగా మారుతుంది. ఈ సంవత్సరం మీరు మీ యొక్క అన్ని లక్ష్యాలను సాధిస్తారు. చాలా డబ్బు సంపాదించడానికి ఇది చాలా మంచి సమయం. మీ బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది. మీరు మీ యొక్క ఇంటి శుభ పనులకు ఖర్చు చేస్తారు. ఈ సంవత్సరం అదృష్టం మీకు అనుకూలంగా ఉంటుంది. తక్కువ శ్రమతో మీరు ఎక్కువ లాభాలు పొందవచ్చు. మీరు కొంచెం ప్రయత్నం చేస్తున్నట్లయితే కనుక మీరు భారీ లాభాలు పొందవచ్చు.
ప్రభుత్వ రంగానికి సంబంధించి పనిలో మీరు కోరుకున్న ఫలితాలు పొందుతారు. మీరు చాలా కాలంగా మీ సొంత ఇల్లు పొందాలని కలలు కంటున్నట్లయితే ఈ సంవత్సరం మీరు ఇంటిని కొనుగోలు చేయవచ్చు. మీరు మీ యొక్క పూర్వీకుల ఆస్తి నుండి కూడా ప్రయోజనాలు పొందే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయండి. పనితో పాటే మీరు మంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మీకు విశ్రాంతి అనేది ఈ సమయంలో చాలా అవసరం. మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి మరియు మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచడానికి తాజా పండ్లు మరియు కూరగాయలు రసాలను తాగండి. ఫైబర్ అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోండి. చక్కెరను తొలగించండి మరియు మీ యొక్క బరువును పర్యవేక్షించండి. సంవత్సరంలో చివరి కొన్ని నెలలు ఇబ్బందికరంగా అనిపించవచ్చు. మీకు గొంతు నొప్పి, మానసిక ఒత్తిడి, కాళ్ళ నొప్పి మొదలైన సమస్యలు కలగవచ్చు. మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలని సూచన. చూసారు కదండి, కన్యా రాశి వారి గురించి అయితే మనం అన్ని విషయాలు తెలుసుకున్నాం కదా. ఇక వీరి గుణగణాలు ఏమిటి, వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు ఏమిటో కూడా క్లియర్గా ఇప్పుడైతే మనం తెలుసుకుందామండి. కన్యా రాశి ఉత్తర పాల్గొని 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలు ఎవరైతే జన్మించారో వారు కన్యా రాశికి చెందుతారు. కన్యా రాశి వారు ఎప్పుడు కూడా మృదు మధురంగా మాట్లాడతారు. ఏ విషయంలోనైనా లోతుగా పరిశీలించిన తర్వాత నిర్ణయానికి వస్తారు. తమ అభిప్రాయాలను తరచూ మార్చుకుంటూ ఉంటారు. విభిన్నమైనటువంటి అంశాలు పరికిస్తూ ఉంటారు. తమ ఆలోచనలకు వీరు అనుగుణంగా వ్యవహరిస్తారు. వీరు దేనిని అంత సులభంగా విడిచిపెట్టారు. ప్రతి విషయాన్ని 1కి 2 సార్లు ఆలోచిస్తారు. ఈ రాశి వారి ముఖ్య లక్షణం ప్రతి దానిని అనుమానించడం. దీనిని వీరికి వచ్చిన జన్మతా వచ్చిన సహజ లక్షణంగా చెప్పవచ్చు. ఏ విషయంలోనైనా విచక్షణ ఉపయోగిస్తారు, కానీ వీరి మనసులో ఉన్న ఆలోచనలు అనుమానాలు బట్టి వారికి కనపడనీయకుండా దాచుకుంటారు. వీరు మనసులో అనుమానం ఉన్నప్పటికీ ఎదుటి వ్యక్తికి మాత్రం అది తెలియకుండా జాగ్రత్త తీసుకుంటారు. ప్రతి విషయాన్ని మనసులోనే అంచనా వేసేస్తూ ఉంటారు. ఒక కన్య చేతిలో దీపము, ఇంకొక కన్య చేతిలో ధాన్యపు కంక ధరించి పడవెక్కి నదిలో ప్రయాణం చేసిన చిహ్నము ఈ రాశికి సంబంధించిన చిహ్నంగా శాస్త్రాలలో కీర్తింపబడి ఉంది. ఈ రాశి వారికి పరిస్థితులు అనుకూలించినట్లయితే వీరు జీవితంలో రాణించి 10 మందికి సహాయపడతారు. అయితే ఇతరులు కలిసి రానప్పుడు నిరుత్సాహపడుట, కార్యరంగం నుండి విరమించుట, చిక్కులు కలుగుతాయని భయము కూడా ఈ రాశి వారిలో అధికంగానే ఉంటుంది. ఈ రాశి వారికి ఎప్పుడూ కూడా ఇతరుల గురించిన ఆలోచనలు వీరి మనసును బాధ పెడుతూ ఉంటాయి. తమను గురించి ఇతరులు ఏమనుకుంటున్నారో అని తెలుసుకోవాలన్న జిజ్ఞాస కూడా వీరిలో అధికంగా కనిపిస్తుంది. కన్యా రాశి వారికి చిన్నతనంలో వివాహమైన వారికి ఆపేక్ష అనేది అధికంగా ఉంటుంది. భార్య బిడ్డలను విడిచిపెట్టి వీరు ఎక్కువ కాలం వేరే ఊరిలో కూడా ఉండలేరు. చిన్నతనంలోనే ప్రేమ వివాహం చేసుకునే అవకాశాలు కూడా కలవు. ఈ రాశి వారు తమ జీవిత పర్యంతము స్త్రీలకు సహాయం చేయడంతోనే సరిపోతుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు కుట్టు పనులు, అల్లిక పనులు, గృహోపకరణాలు తయారు చేయడంతో పాటు చక్కని పొదుపు, భర్తను సరిదిద్దుకొనగలిగిన గడసరితనము కూడా వీరు కలిగి ఉంటారు. ఈ రాశి వారు ధరించాల్సినటువంటి రత్నాలు: ఉత్తర నక్షత్రంలో జన్మించిన వారు కెంపును ధరించాలి. హస్త నక్షత్రం వారు ముర్యాన్ని ధరించాలి. చిత్తా నక్షత్రంలో జన్మించిన వారు పగడాన్ని ధరిస్తే మేలు జరుగుతుంది. కన్యా రాశి వారు ధరించాల్సినటువంటి రుద్రాక్షలు: ఉత్తర నక్షత్రం వారు ఏకముఖి రుద్రాక్ష లేదా ద్వాదశముఖి రుద్రాక్ష ధరించాలి. హస్త వారు ద్విముఖి రుద్రాక్షను ధరించాలి. చిత్తా నక్షత్రం వారు త్రిముఖి రుద్రాక్షను ధరించాలి. ఇలా ధరించడం వల్ల శుభ ఫలితాలు పొందుతారు. చూసారు కదండి, కన్యా రాశి వారి గురించి అయితే క్లియర్గా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.